మీలో ఎంతమంది రామాయణ సినిమా ట్రైలర్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు? ఎదురుచూపులకి సమాధానం దొరికిందా అంటే ఈరోజు మార్నింగ్ రావాల్సినటువంటి ట్రైలర్ మాత్రం ఇంకా రాలేదు. అంటే ఉన్నట్టుండి సడన్గా ట్రైలర్ ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి మేకర్స్ చెప్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి? ఉన్నట్టుండి సడన్గా ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అంటే ఒక పెద్ద కారణం చూపిస్తూ ఉన్నారు. ఇది అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఇంతకన్నా గొప్ప గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మన ఇండియా వైడ్గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది రామాయణ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సీత క్యారెక్టర్లో సాయి పల్లవి గారు అండ్ రణబీర్ కపూర్ గారు శ్రీరాముడి పాత్రలో, యష్ గారు రావణాసురుడి పాత్రలో, మండోదరిగా కాజల్ గారు, ఈ విధంగా చాలామంది మంచి మంచి స్టార్ క్యాస్టింగ్ సినిమాలో ఉంది. అంటే వాళ్ళ క్యారెక్టర్లు పక్కన పెడితే సీతారాముడి యొక్క చరిత్ర అంటే ఇష్టపడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ట్రైలర్ వస్తుంది అని చెప్పగానే అసలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అరే ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి పాత్రలు ఏ విధంగా కనిపించబోతున్నాయి, అందరూ కూడా సెట్ అయిపోయారా లేదా, ఇంత ముందులాగా రామాయణాన్ని బలి చేస్తూ ఉన్నారా, లేకపోతే పర్ఫెక్ట్గా తెరకెక్కించారా, ఈ విధంగా చాలా చాలా ఆతృతతోని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఎదురుచూపులకు మొత్తానికి కూడా అది కొలాబ్స్ అయిపోయిందన్నమాట. అయినప్పటికీ కూడా మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మేకర్స్ అందరూ కూడా. అయితే రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ రైట్స్ మాత్రం సోనీ టీవీ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే తొందరలో స్పైడర్ మ్యాన్ సిరీస్ మరొక సినిమా కూడా రిలీజ్కి ఉందన్నమాట. సో ఆ సినిమాతో పాటుగా రామాయణ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా మనకు తెలియదు, జస్ట్ సోషల్ మీడియాలో మాత్రమే అనుకుంటూ ఉన్నారు, ఒక రూమర్ మాత్రమే వినిపిస్తోంది. సో అది ఎందుకంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సిరీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు, ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి సో వాళ్ళందరి దగ్గరికి కూడా రామాయణ సినిమా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా ఆ సినిమాతో పాటుగా రామాయణ సినిమా ట్రైలర్ని జడ్జ్ చేసి తో పాటుగానే రామాయణ సినిమా ట్రైలర్ని కూడా రిలీజ్ చేయడానికి ఆ సినిమాకి జడ్జ్ చేసి రిలీజ్ చేయడానికి మాత్రం సోనీ టీవీ వాళ్ళు ప్లాన్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజు యొక్క వాయిదా వేయడం జరిగింది ఆ రామాయణ సినిమా ట్రైలర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది కనుక నిజమైతే నిజంగా చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసాము, ఆల్రెడీ ఒక గ్లిమ్స్ కూడా చూసాము అండ్ రణబీర్ గారి యొక్క శ్రీరాముడి గెటప్ కూడా మనం చూసాం. చాలామంది ఆయనకు సెట్ కాలేదు అన్నారు, కానీ పూర్తిగా చూడకుండా మనం చెప్పలేము, గ్లిమ్స్ చూసి ఆ విధంగా ఎలా చెప్పగలుగుతాము. సో ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. అరే ట్రైలర్ వచ్చిన తర్వాత మన అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది, అరే రణబీర్ గారికి సెట్ అయిందా, సాయి పల్లవికి సెట్ అయిందా, లేకపోతే యష్ గారికి సెట్ అయిందా, సెట్ కాలేదా, ఇవన్నీ కూడా అప్పుడు తెలుస్తుంది. ఇంకా ట్రైలర్ కూడా చూడకముందే జస్ట్ మనకు కనిపించినట్టు జస్ట్ ఈ విధంగా వచ్చి మాయమైపోయాడు. సో అది చూసే సెట్ అవ్వలేదు అని వాళ్ళకు కూడా అంటే ట్రైలర్ కోసం వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత అప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి చాలామంది అన్నారనమాట. సో మొత్తానికైతే రామాయణ సినిమా కోసం మాత్రం చాలామంది దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ఆ సినిమా ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తూ